మిత్రులారా, ఈ వీడియోలో మనం 4వ తరగతి ఇంగ్లీష్కి సంబంధించి మొదటి పాఠమైనటువంటి 3 బటర్ఫ్లైస్ యొక్క అన్ని వర్క్షీట్ల గురించి వివరంగా తెలుసుకుందాం. వర్క్షీట్ 1లో జతపరచండి అని ఇచ్చాడు. అక్కడ బ్యాగ్, ప్లే, సన్లైట్, అంబ్రెల్లా, రెయిన్లను వాటి యొక్క బొమ్మలతో జతపరచాలి. పదాలలోని మిస్సింగ్ లెటర్స్ను రాయండి అన్నాడు. ఫస్ట్ WET వెట్, RAIN రెయిన్, SUNLIGHT సన్లైట్, UMBRELLA అంబ్రెల్లా, CHILDREN చిల్డ్రన్, PLAY ప్లే. వర్క్షీట్ 1.2లో పాసేజ్ని చదవండి, జతపరిచి రాయండి అన్నాడు. ఇక్కడ గ్రూ డాక్, ఫ్లూ టుగెదర్, గాట్ వెట్, స్టార్టెడ్ రైనింగ్ అని వ్రాయవచ్చు. పాసేజ్ను చదివి ఖాళీలను పూరించండి అన్నాడు. ఫస్ట్ ద 3 బటర్ఫ్లైస్ లివ్డ్ ఇన్ ఏ గార్డెన్. Butterflies sucked nectar from flowers. One afternoon, it suddenly grew dark and a cold wind blew. Butterflies looked for shelter అని వ్రాయవచ్చు. బటర్ఫ్లైస్ కలర్స్ రాయండి అన్నాడు. ఎల్లో, వైట్, రెడ్ అని వ్రాస్తాము. వర్క్షీట్ 1.3లో పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయండి అన్నాడు. అక్కడ ఇచ్చిన వాటిని అలాగ రాస్తే సరిపోతుంది. లెట్స్ స్టాప్ టాకింగ్, లెట్స్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ స్టాప్ ఈటింగ్ అలాగా. వర్క్షీట్ 1.4లో ఇవ్వబడిన లెటర్స్ కలిగిన వర్డ్స్ను పాసేజ్లో గుర్తించి రాయండి అన్నాడు. ఇక్కడ ఇయర్తో డియర్, మేతో డిస్మే, హిట్తో వైట్, వేతో ఎవే, ఇల్తో టిల్ రాయవచ్చు. నెక్స్ట్ రంగుల పేర్లను సరిచేసి రంగులు వేయండి అన్నాడు. ఫస్ట్ బ్లూ, సెకండ్ గ్రీన్, థర్డ్ బ్రౌన్, ఫోర్త్ ఆరెంజ్, ఫిఫ్త్ వైలెట్, లాస్ట్ పింక్. వాటి కలర్స్ కూడా వేయాలి. వర్క్షీట్ 1.5లో పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయండి అన్నాడు. అక్కడ ఉన్న వాటితోనే అలాగ రాస్తే సరిపోతుంది. కెన్ వీ లీవ్ ద క్లాస్ రూమ్, కెన్ వీ ఆస్క్ ఎ డౌట్ ఇలాంటివి. నెక్స్ట్ పువ్వుల రంగులు రాయండి అన్నాడు. మొదటిది ఎల్లో, సెకండ్ వైట్, థర్డ్ రెడ్ రాస్తాము. వర్క్షీట్ 1.6లో పాసేజ్ని చదివి ఖాళీలను పూరించండి అన్నాడు. ఫస్ట్ ద బటర్ఫ్లైస్ సా ఏ వైట్ లిల్లీ. వైట్ ఈజ్ ద ఫేవరెట్ కలర్ ఆఫ్ లిల్లీ. It is raining heavily. Open your petals wide, asked the butterflies. నెక్స్ట్ ఈడీతో అంతమయ్యే వర్డ్స్ రాయండి అన్నాడు. వైట్, టేక్, హైడ్, హియర్, ఫేవరెట్, ద, మీ అనేవి మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. నెక్స్ట్ మిస్సింగ్ లెటర్స్ని పూరించండి అన్నాడు. ఫేవరెట్, డిస్మే, పెటల్, బటర్ఫ్లై, ఎవే, డీర్లో ఉండే మిస్సింగ్ లెటర్స్ను క్రింది చూపించిన విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. వర్క్షీట్ 1.7లో పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయండి అన్నాడు. అక్కడ ఇచ్చిన వాటి సహాయంతోనే మనం సెంటెన్సెస్ రాయొచ్చు. ఉదాహరణకు రాయనీస్ ఫేవరెట్ కలర్ ఈజ్ రెడ్, సమీరాస్ ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ ఇలాంటివి రాయవచ్చు. వర్క్షీట్ 1.8లో పాసేజ్ని చదివి ఖాళీలను పూరించండి అన్నాడు. ఫస్ట్ ద సన్ వాజ్ వాచింగ్ ఫ్రమ్ బిహైండ్ ద క్లౌడ్స్. It was very difficult for the butterflies to fly because they were totally wet. The sun dried the butterflies' wings. They danced in the garden among the flowers till the evening అని వ్రాయవచ్చు. నెక్స్ట్ 2 అచ్చులు లేదా హల్లులు వరుసగా వచ్చే పదాలను గుర్తించి రాయండి అన్నాడు. మన పాఠంలో అయితే డిఫికల్ట్, లుక్, స్టిల్, బటర్ఫ్లైస్, సీ, స్టాప్, 3, హ్యాపీ, స్లీప్, టిల్ వంటివి రాయవచ్చు. నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయండి అన్నాడు. ఫస్ట్ బిహైండ్, డిఫికల్ట్, నైట్, స్టిల్. సెకండ్ అగైన్, గార్డెన్, హ్యాపీ, వింగ్స్. వర్క్షీట్ 1.9లో ఆపోజిట్ వర్డ్స్తో జతపరచండి అన్నాడు. వెట్కి డ్రై, క్లౌడీ, సన్నీ, బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, లవ్, హేట్, స్టాప్, స్టార్టెడ్, ఈవినింగ్, మార్నింగ్, డే, నైట్, స్లీప్, అవేక్లతో జతపరచాలి. వర్క్షీట్ 1.10లో ప్లోరల్స్ రాయండి అన్నాడు. బాయ్, బాయ్స్, టీచర్, టీచర్స్, బస్, బసెస్, క్లాస్, క్లాసెస్, వర్డ్, వర్డ్స్, టమాటో, టమాటోస్, డ్రెస్, డ్రెస్సెస్, ఫ్రెండ్, ఫ్రెండ్స్ ఇలాంటివి. నెక్స్ట్ సింగులర్ ప్లోరల్స్ రాయండి అన్నాడు. ఫస్ట్ బేబీ, బేబీస్, సిటీ, సిటీస్, పార్టీ, పార్టీస్, లేడీ, లేడీస్, లారీ, లారీస్, ఫ్యామిలీ, ఫ్యామిలీస్, కాపీ, కాపీస్, లిల్లీ, లిల్లీస్. వర్క్షీట్ 1.11లో మెటీరియల్ నౌన్స్ను అండర్లైన్ చేయండి అన్నాడు. ఫస్ట్ దీంట్లో స్టోన్స్, సెకండ్ దీంట్లో
పెట్రోల్, థర్డ్ దీంట్లో నెక్టార్, ఫోర్త్ కప్, ఫిఫ్త్ కాటన్ వంటివి మెటీరియల్ నౌన్స్. పట్టికలో ఉన్న మెటీరియల్ నౌన్స్ని గుర్తించి సర్కిల్ చేసి క్రింది రాయండి అన్నాడు. ఇక్కడ మనం నెక్టార్, సిల్వర్, మిల్క్, గోల్డ్, మార్బుల్, ఐరన్, సిమెంట్ వాటిని గుర్తించవచ్చు. వర్క్షీట్ 1.12లో పాసేజ్ని చదివి సరైన చోట క్యాపిటల్ లెటర్స్, ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్కులను ఉంచి తిరిగి రాయండి అన్నాడు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి రెడ్డింగ్తో సూచించడం జరిగింది, జాగ్రత్తగా గమనించండి. సుమా, ఫాతిమా, షర్మిల, ప్రియాంక అండ్ బాను వెంట్ టు ఏ గార్డెన్. వావ్, ద గార్డెన్ ఈజ్ సో కలర్ఫుల్ ఎక్స్క్లైమ్డ్ సుమా. విచ్ ఫ్లవర్ డూ యూ లైక్ ఆస్క్డ్ ఫాతిమా. వర్క్షీట్ 1.13లో నీ గురించి నీ ఫ్రెండ్స్ గురించి రాయండి అన్నాడు. ఇలా రాయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ అంజలి, ఐ లివ్ ఇన్ రాజాం, ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ మై విలేజ్, వీ ప్లే, రీడ్, లర్న్ టుగెదర్, వీ ఆల్ ఆర్ వెరీ హ్యాపీ అని వ్రాయవచ్చు. నెక్స్ట్, బటర్ఫ్లై మధ్యలో ఉన్న హింట్స్ ఆధారంగా ఖాళీలు పూరించి పాఠ్యంలోని వాక్య క్రమానుగుణంగా ఎల్లో, బ్లూ, రెడ్, గ్రీన్ రంగులతో నింపండి అన్నాడు. ఫస్ట్, ద 3 butterflies played in the garden. Second, the 3 butterflies got wet in the rain. Third, the butterflies looked for the shelter. Last, the sun was pleased to see the love and care among the butterflies. వర్క్షీట్ 1.14లో కాన్వర్జేషన్ పూర్తి చేయండి అన్నాడు. ఇక్కడ మాన్వి, ఆర్ యూ లేట్? వై? ఎస్ డాడ్, ఐ గాట్ అప్ లేట్ అండ్ ఐ డిడ్ మై హోంవర్క్, సో ఐ యామ్ లేట్. ఈ ముక్కనే మళ్ళీ 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 రాస్తూ ఈ కాన్వర్జేషన్ను పూర్తి చేయవచ్చు. ఒకసారి చూడండి. వర్క్షీట్ 1.15లో పాసేజ్ని చదివి క్రింది వాటికి జవాబులు ఇవ్వండి అన్నాడు. ఫస్ట్, లెట్స్ స్టాప్ ప్లేయింగ్ సెడ్ ద రెడ్ బటర్ఫ్లై. 3 butterflies were playing in a garden. What did the butterflies do in the garden? The butterflies were playing in the garden. They danced together, flew together and sucked nectar from the flowers. Why did they stop playing? Suddenly it grew dark and a cold wind blew. Suddenly it started raining. Why did they look for shelter? The 3 butterflies got wet in the rain. They found it difficult to fly, so they looked for shelter. Who was watching the butterflies? The sunflower was watching the butterflies అని వ్రాయవచ్చు. వర్క్షీట్ 1.16లో పాసేజ్ని చదివి క్రింది వాటికి జవాబులు ఇవ్వండి అన్నాడు. ఫస్ట్, వై డిడ్ ద క్లాస్ రూమ్ బికమ్ సైలెంట్? ఎవ్రీ వన్ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కమల్స్ రెస్పాన్స్, సో ద ఎంటైర్ క్లాస్ రూమ్ బికేమ్ సైలెంట్. సెకండ్, వే డిడ్ ద బాయ్ స్లీప్ ఆన్ ద రెయినీ డే? The boy sleep in the laps of his parents on the rainy day. Third, why did the house become wet? As it rained heavily last night, water from rain poured into the house through the leaks in the roof. Fourth, what made the boy sleep in the laps of his parents? On that rainy day, every part of their house was completely wet, so the boy sleep in the laps of his parents. Last, what was the name of the boy in this passage? Kamal was the name of the boy in this passage అని వ్రాయవచ్చు. నెక్స్ట్, రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. వై డిడ్ ద బటర్ఫ్లైస్ స్టాప్ ప్లేయింగ్? వెన్ ద బటర్ఫ్లైస్ వర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్ ఇట్ సడన్లీ గ్రూ డార్క్ అండ్ ఏ కోల్డ్ విండ్ బ్లూ, సో ద బటర్ఫ్లైస్ స్టాప్ ప్లేయింగ్. సెకండ్, వాట్ వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ద బటర్ఫ్లైస్ టు ఫ్లై? సడన్లీ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ and the 3 butterflies got wet in the rain. They found it difficult to fly. Next, we won't stay here. Why did the butterflies say so? The 3 butterflies were very good friends. They don't want to stay there without their friend. How did the sun help the butterflies? The sun chased the clouds away and it stopped raining. The sun dried the butterflies' wings. If you were the sunflower, what would you do? If I were the sunflower, I will allow all the 3 butterflies to stay with me till it stops raining. How do you feel when you get wet in the rain? I feel very happy when I get wet in the rain. Last, how do you feel when you help anyone who is in need? I feel inner satisfaction and happy when I help anyone who is in need.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి.